యూకేలో కానీ ఒక సినిమా తీయాలంటే విశ్వప్రసాద్ గారిని ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నారు, లేదా సపోర్ట్గా అయినా సీక్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఇలాంటి వేదికల మీద మనం ఫస్ట్ ఆ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. రవితేజ గారి ఎనర్జీకి ఆయన దాంతో గోపి కార్తీక్ ఘట్టంనేని, అలాగే ఎడిటరు, మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అండ్ మంగ్లీ గారు. ఫస్ట్ పాట మీదే వైరల్ అయింది మేడం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ధమాకా సెలబ్రేషన్స్. ధూమ్ధామ్తో మొదలుపెట్టారు మీరు ఆ రాజగో పాటతోటి. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. ఆది గారు యంగ్ బ్రహ్మానందం అనిపించారు సార్ ఆ సినిమాలో. మీరు రావు రమేష్ గారు పక్కన మీరు ఇచ్చిన రియాక్షన్స్ అండ్ బిగినింగ్ డేస్లో మేము కూలీ నెంబర్ 1 వెల్కమ్. ఆవిడ లీల మనం చూస్తూనే ఉన్నాం అనమాట. అందరి మీద ఆ లీల చేశారు ఆవిడ, అందుకే సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. యా, విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. మధ్యలో మేము చాలా బ్రేక్స్ వేస్తున్నాం. మేము రావాల్సిన గెస్ట్లు వచ్చారు అనుకున్నాను నేను. ఓకే, బట్ యాక్చువల్లీ శ్రీలీల గారు రాకుండానే చెప్పేస్తుంటే బాగుండేది. హలో అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ టు సీ యూ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒకసారి రవితేజ గారు, శ్రీలీల గారు అందరూ పీపుల్ మీడియా ఆఫీస్లో ఉండగా, జనరల్గా రవితేజ గారి సినిమాలన్నీ రవితేజ గారి కోసం చూస్తాం. బట్ సో చాలా ఆ డ్యాన్స్ తోటి, ఆకట్టుకునే లుక్స్ తోటి, పెర్ఫార్మెన్స్ తోటి ఆవిడ నిజంగానే పేరుకి తగినట్టు ప్రొడ్యూసర్ల పాలిట లక్ష్మీదేవి అయిపోయారు.